50 సంవత్సరాల్లో ఎప్పుడూ రానటువంటి వరద వచ్చింది ఈసారి. వాళ్ళేమంటున్నారు, మేము చాలా వరదలు చూసాం, ఇది కూడా అంతే కదా అనే ఫీలింగ్‌లో ఉన్నారు. కానీ ఇంత ఎక్కువ వర్షం ఒకే ప్రాంతంలో పడిన మొదటి సందర్భం ఇది. విజయవాడ, గుంటూరు ప్రాంతంలో నేను చెప్పాను. 27 సెంటీమీటర్లు. ఇది అబ్నార్మల్. ఇదే క్లౌడ్ బరస్టింగ్. 37 సెంటీమీటర్లు, 27 కాదు, 37 సెంటీమీటర్లు. 37 సెంటీమీటర్లు అనేది చాలా ఇదిగా ఉంటుంది. అందుకని మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్ని డిజైన్ చేసింది ఒక 50 సంవత్సరాల డేటా తీసుకొని ఆ హైట్ పెడతారు. అలాంటిది ఓవర్ఫ్లో అయ్యే పరిస్థితి వచ్చింది, సబ్మెర్జెన్స్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాయి. అందుకే బ్రిటిష్ వాళ్ళు రైల్వే బ్రిడ్జెస్ కట్టారు. మీరు బ్రిటిష్ వాళ్ళు కట్టిన రైల్వే బ్రిడ్జెస్ మీరు ఇప్పుడు కూడా చూస్తే వాళ్ళు 100 సంవత్సరాలకు పెట్టుకొని దానికంటే ఒక 25%, 50% ఎక్సెస్ కెపాసిటీ పెట్టారు. ఆల్ అవుట్లెట్స్ ఎక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టినట్టు ఉన్నా మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు కూడా ఎక్కడ అవి ఓవర్ఫ్లో కావడం లేదు. అంటే అంత దూరదృష్టిలో కట్టారు. మనం కూడా కట్టినప్పటికీ ఒక్కొక్కసారి మనం ఊహించిన విధంగా ఈ వాతావరణ మార్పులో వచ్చేటువంటి దీనివల్ల ఇలాంటివి వస్తాయి. నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళల్లో కూడా ఒక వాస్తవం ఉంది. గవర్నమెంట్ అంటే వీళ్ళకు ఏమీ తెలియకుండా మాట్లాడతారు అనే ఒక ఫీలింగ్ ఉంది. మేము అన్నీ చూసాం, వీళ్ళకేం తెలుసని. మేము కూడా డేటా అంతా బేస్ చేసుకొని సైంటిఫిక్గా అప్రోచ్ అవుతాం. ఒకవేళ ఇప్పుడు కొన్ని తప్పులు జరిగినా భవిష్యత్తులో మాత్రం సిస్టమేటిక్గా చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో నో సెకండ్ థాట్. స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేస్తాం. ఎవరైనా అలాంటి పనులు చేస్తే మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలా. అన్నింటికంటే ప్రజల సేఫ్టీ ఫస్ట్, పిల్లల సేఫ్టీ ఫస్ట్. ఆ సేఫ్టీకి విఘాతం కలిగించే పరిస్థితి ఎవరు చేసినా, ప్రైవేట్ చేసినా, గవర్నమెంట్ చేసినా ప్రభుత్వం ఉపేక్షించదు. చాలా కఠినంగా ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. జాగ్రత్తగా ఉండమని అందరినీ కోరుతాం. అంటే ఎక్కడెక్కడ అవసరమైంది ఇక్కడంతా వెళ్తున్నారు. ఇప్పటికైతే కొన్ని రికార్డులు ఆపరేట్ చేశారు. పెదలంక, ఇవి ఏ గ్రామాలు అయితే లంక గ్రామాల్లో ఉన్నాయో అవి మెరుగునైనప్పుడు కట్ ఆఫ్ అవుతూ ఉంటాయి. అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి ప్రధానంగా వాడుతున్నారు ప్రస్తుతం. రేపు హాలిడే డిక్లేర్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని ఎల్లుండికి వర్షాలు తగ్గుతాయని కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఇప్పుడు పడడం లేదు. నిన్న మధ్యాహ్నం నుంచే మనకు వర్షాలు తగ్గాయి. కానీ క్యాచ్మెంట్ ఏరియాలో పడినటువంటి వర్షాల వల్ల ఈ నదులన్నీ పొంగే పరిస్థితికి వచ్చింది. అందుకని ఈ రేపు వరకు హాలిడే డిక్లేర్ చేశారు. తర్వాత ఎల్లుండి రివ్యూ చేసుకుంటాం. అన్నీ కూడా టెక్నాలజీ ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నాం. మీరు చూసుంటారు, ఒక 14,000 సీసీటీవీ కెమెరాలు పెట్టాం. ఆ సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాం. ఎక్కడైతే రోడ్డు మీద నీళ్లు నిలిచాయో అవన్నీ కూడా తెప్పించి అవన్నీ కూడా పంపించి యాక్షన్ తీసుకుంటున్నాం. ఇంకొక పక్కన డ్రోన్స్ కూడా పంపించి ఎక్కడెక్కడ గుంపుకు గురైన ప్రాంతాలు కానీ లేకుంటే పంట కానీ అవి కూడా తీసుకొస్తున్నాం. ఇవన్నీ ఎంతవరకు పనిచేస్తాయో మనుషులు ఎన్యూమరేట్ చేయడం, టెక్నాలజీ సపోర్ట్ తీసుకోవడం, ఇంకా బెటర్ ప్రొడక్టివిటీ, బెటర్ అంటే టైం మేనేజ్మెంట్ అండ్ క్వాలిటీ పెంచి ఎక్కడికక్కడ న్యాయం చేసే ప్రయత్నాలు చేస్తున్నాం. ఎక్కడ ఫ్రాడ్ లేకుండా పద్ధతి ప్రకారం చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. అన్నీ ఇది ఒక కేస్ స్టడీ, ఒక యూస్ కేసెస్ కింద స్టార్ట్ చేశాం. ఈ యొక్క సైక్లోన్ సమయంలో మేము యూజ్ చేసే ఈ టెక్నాలజీ భవిష్యత్తులో రియల్ టైం గవర్నెన్స్లో కూడా వస్తుంది. ఎవ్రీడే గవర్నెన్స్ కూడా ఉపయోగిస్తాం. ఇప్పుడు డ్రోన్స్ ఉన్నాయి, ఎక్కడికక్కడ పెస్ట్ డిటెక్ట్ చేస్తుంది. అదే సమయంలో మీకు డ్రోన్స్ ఉన్నాయి, మస్కిటో డిటెక్ట్ చేస్తుంది, అక్కడే స్ప్రే చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటి అనేకమైనటువంటి యూస్ కేసెస్కి నాంది పలుకుతున్నాం. ఏది చేసినా కాస్ట్ ఎఫెక్టివ్గా ఉంటుంది,
నాణ్యత పెంచుతాం, అదే సమయంలో రియల్ టైంలో సొల్యూషన్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా చేస్తాం. అందుకని మొన్నే కన్నయ్య నాయుడిని కొన్ని పెట్టాం. తుంగభద్రలో కూడా నేనే ఫోన్ చేసి కన్నయ్య నాయుడిని పంపించి నీళ్ళు వచ్చే సమయంలోనే గేటు పెట్టించే పరిస్థితికి వచ్చాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. దానివల్ల ఇప్పటికి 95-96 టీఎంసీ నీళ్లు తుంగభద్రలోకి వచ్చాయి. ఈ రేపు ఎల్లుండి 100% ఫుల్ అవుతుంది. ఆ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. అది కూడా అవుతుంది. కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది, ఇక్కడే రాజధాని కడతాను. బుద్ధి జ్ఞానం ఉండాలి, ఎవడో మరి మాట్లాడు. ఏదైనా ఉంటే సహాయం చేయండి మీ వల్ల అయితే. ఈ భ్రష్టు పట్టిన పార్టీ రాష్ట్రంలో ఉంటుంది, ఒక నేరస్తుల పార్టీ, నేరాల పార్టీ. వాళ్ళ పని ఇదే పని. ప్రజల్ని మభ్య పెట్టడం, మోసం చేయడం, ఫ్రాడ్ న్యూస్ ఇవ్వడం, ఆ ఫ్రాడ్ న్యూస్ దేశం అంతా పంపేయడం, ఏదో జరిగిపోయిందని కథలు చేయడం ఇన్ని ఉన్నాయి. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, వాస్తవాలు రాస్తే నేనేం మాట్లాడను. తప్పుడు వార్తలు రాసేవాళ్ళు మాత్రం కఠినంగానే ఉంటాం. దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంటుంది. ప్రూవ్ చేయకుండా ఏదంటిది మాట్లాడతామంటే మాత్రం మంచిది కాదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన హెచ్చరిస్తున్నాం. దానికి ఏం చేయాలో చేస్తాం మేము కూడా. ఈరోజు కొండవీటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం. ఎప్పుడైనా ఆ కొండవీటి వాగు వల్ల నీళ్లు ఎక్కువ వచ్చి కృష్ణా నదిలో కూడా నీళ్లు ఎక్కువ వచ్చినప్పుడు, రెండు కానీ ప్రవాహాలు అడ్డుపడినప్పుడు నీళ్లు నిలిచిపోతాయనే ఉద్దేశంతో ఆ లిఫ్ట్లు పెట్టాం. ఆ లిఫ్ట్లు పెట్టి మార్నింగ్ వస్తూ ఉంటే చూశాను. పక్కన నీళ్లు సముద్రం మారిగా ఉంది, కానీ కృష్ణా నదిలో ఈ పక్క మాత్రం ఎక్కడ నీళ్లు లేవు. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అదే ముందు చూపు. వీళ్ళకి ఏమీ లేకుండా నోటుకు వచ్చినట్టు వాగడం అలవాటు అయిపోయింది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. రెండోది గుడ్లవల్లేరు. అది కూడా మీకు ఒక ఐడియా ఉండాలి. గుడ్లవల్లేరులో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఏ విధంగా జరిగింది నేను డెప్త్కి వెళ్ళడం లేదు. కానీ ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి. ఎక్కడైనా సరే, ఎవరైనా సరే ఆడబిడ్డల్ని అవమానించే విధంగా ప్రవర్తించడం కానీ, అనుమానం వచ్చే విధంగా చర్యలు కానీ ఈ ప్రభుత్వంలో ఉండవు. ఏదున్నా నివృత్తి చేసే బాధ్యత మాది. నేను జరిగినప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను. ఎప్పటికప్పుడు నేనే మనుషులు పంపించి, ఇక్కడి నుంచి టీములు పంపించి ఎంక్వైరీ చేయించాను. నిన్న కూడా ఒక మహిళా ఆఫీసర్, పిల్లలు ఎమోషన్లో ఉన్నారు. ఎమోషన్లో ఉన్నప్పుడు ఆ డిస్టర్బెన్స్లో ఉండి ఏ విధంగా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, లేదంటే ఎవరు క్రియేట్ చేశారు అనేది వేరే విషయం. ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళని కాన్ఫిడెన్స్ తీసుకొని జరిగితే వాళ్ళని నిర్మోహమాటంగా యాక్ట్ చేయడం, జరగకపోతే మనం వాస్తవాలు చెప్పడం. ఇవన్నీ చేయాలంటే ఓపిక ఉండాలా, ప్రాపర్ మెకానిజం ఉండాలా. ఈ రెండు లేకుండా ఇష్ట ప్రకారం చేయడం కరెక్ట్ కాదు. నేను కొన్ని మంది చూశాను, ఇష్టానుసారంగా 300 వీడియోలు తీసేశారు, లేకుంటే ఫోన్లో అంతా చేసేశారు. ఏదో మొత్తం హాస్టల్స్ రాష్ట్రం అంతా ఇదే జరిగిపోతా ఉంది. బుద్ధి జ్ఞానం మీకు కూడా ఆడబిడ్డలు ఉంటే వారి ప్రవర్తించరు. కొంచెమైనా విజ్ఞత ఉండాలి మీకు. ఎక్కడైనా సరే నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే ఇవ్వాలి, నీకు తెలిస్తే చెప్పాలి. తెలియకుండా కావాలని దుష్ప్రచారం చేయడం చాలా నేరం. ఆడబిడ్డల శీలాన్ని కూడా తాకట్టు పెట్టే విధంగా, లేకుంటే అవహేళన చేసే విధంగా చేయడం కరెక్ట్ కాదు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా, హెచ్చరిస్తున్నా. మంచిది కాదని కూడా చెప్తున్నా. దానికి ఏ విధంగా చేయాలో మేము ఆలోచిస్తాం. కానీ ఇన్సిడెంట్ కాడికి వచ్చేప్పుడు మాత్రం నేను ఎవ్వరితో కాంప్రమైజ్ కాం. ఢిల్లీలో కూడా మేము మాట్లాడాం. సిఈఆర్టీ ఉంది, కంప్యూటర్ ఇంజనీరింగ్ రెస్పాన్స్ టీమ్. సిఈఆర్టీతో మాట్లాడి అక్కడ సీనియర్ సైంటిస్ట్ వన్ మిస్టర్ శర్మ ఎస్ఎస్, ఇంకొక విద్యాసాగర్ సైంటిస్ట్, అదే మాదిరిగా సురేంద్ర వర్మ అనదర్ సైంటిస్ట్, రవిచంద్ర అనదర్ సైంటిస్ట్, వీళ్ళందరితో కలిసి ఒకరిని సిఏడిసి నుంచి కూడా, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ నుంచి ఒక టెక్నికల్ పీపుల్ కూడా తీసుకుంటాం. అదే మాదిరిగా పోలీసుని కూడా
1 or 2 ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు పెడతాం. అక్కడ లోకల్ వాళ్ళు కాకుండా బయట వాడిని. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఏం జరిగిందో మొత్తం తీసుకొని వాళ్ళ దగ్గర ఉండే ఎక్విప్మెంట్ కూడా తీసుకొని డౌట్ ఉండే వాళ్ళందరి సెల్ ఫోన్లు కానీ వాళ్ళ యొక్క ఐప్యాడ్లు కానీ అవన్నీ తీసుకుంటాం, కంప్యూటర్లు తీసుకుంటాం. మొత్తం అనలైజ్ చేసి వాస్తవాలు ఉంటే ఎవడు ఇన్వాల్వ్ అయినా వదిలిపెట్టాం, వాస్తవాలను బయట చేసుకుంటాం. దీన్ని అనవసరంగా క్యాంపెయిన్ చేయడం, దుష్ప్రచారం చేయడం మానుకొని ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉన్నా ఆ ఎవిడెన్స్ పంపేయండి. వాళ్ళ మీద ఎంత కఠినంగా యాక్ట్ చేస్తామో తర్వాత మీరు చూడండి.